నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం పలు వివాహాలకు ఆశ్రయైన మంత్రి వేముల గుమ్మెల్ల శ్రీనివాస్ దంపతులను ఆశీర్వదించిన ప్రశాంత్ రెడ్డి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి మెట్పల్లి ముస్లిం మైనార్టీ నాయకుడు మహమ్మద్ కుతుబుద్దీన్ బాషా డిమాండ్ కేస్లాపూర్ టైర్ల దుకాణంలో మంటలు దగ్గరలో పెట్రోల్ పంపు ఉండడంతో భయం ఇసుక దిబ్బ కూలీ ఇద్దరు కూలీలు మృతి ఆదిలాబాద్ జిల్లా గుండ్లపల్లి గ్రామంలో ఘటన ఇక డీటెయిల్స్ చూస్తే రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి ఊర చెరువు వద్ద ప్రభుత్వ స్థలంలో నిర్మించిన బేస్మెంట్ ను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఆర్డీఓ చంద్రకళ ఆదేశాల మేరకు కూల్చివేసినట్లు వారు తెలిపారు. తిరిగి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పలు వివాహాలకు హాజరయ్యారు. భీమ్గల్ మండలంలోని చేమ్గల్ గ్రామంలో జరిగిన టీఆర్ఎస్ సైనిక్ సోషల్ మీడియా ట్రబుల్ షూటర్ గుమ్మెల్ల శ్రీనివాస్ ప్రీతిల వివాహానికి ఆయన హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని
జెడ్పీటీసీ చౌట్పల్లి రవి అన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో నిర్మించనున్న గౌడౌన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో 21,69,00,000 రూపాయల నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు మేయిస్, రైతు బంధు అధ్యక్షుడు బదావత్ శర్మ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముచ్కూరు గ్రామం పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముచ్కూరు పరిధిలో ఆర్కేవీవై నిధులతో 21,69,000 నిధులతో మంజూరైనటువంటి కవర్ షెడ్ ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర సహకార సంఘాల కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం మేరకు ఈ కవర్ షెడ్ ఈ ఊర్లో 21.69 lakhs నిధులతో ఉచితంగా ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. ఇది ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులకు వారి యొక్క వరి ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి లేదా అవసరమైనటువంటి ఎరువులు నిల్వ చేసుకోవడానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొద్దిగా ఇక్కడ వరి ధాన్యము నిల్వ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది అనేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన ఇది ప్రారంభోత్సవం చేసుకోమని గౌరవ మంత్రివర్యులు గారు ఈరోజు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మనం ఇక్కడ మన భీమ్గల్ మండలం యొక్క ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేసుకోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో ఇటీవల అనారోగ్యానికి గురైన చేమ్గల్ గ్రామ సర్పంచ్ గంగారెడ్డిని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట ఎంపీపీ ఆర్మూర్ మహేష్, జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ainda tira ora ali me moina ka pila tidra pa ge no kuda ande unti kada maiga కోనసీమ అల్లర్లపై మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ స్పందించారు. చైతన్యవంతమైన ఒక ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఆందోళనకరమన్నారు. శెట్టి బలిజలు ఇద్దరు కోనసీమలో బ్రహ్మాండంగా కలిసి ఉంటారని, అటువంటిది వారిలో కూడా అంబేద్కర్ పేరును సహించలేనటువంటి ఒక తరం వచ్చిందా అనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయభేరి ఒక బస్సు యాత్ర ప్రారంభం కాబోతూ ఉన్నది. దానిలో సోషల్ జస్టిస్ అనే ఒక పదానికి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి విలువని దాదాపు ఈ 70 సంవత్సరాల్లో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి పాటించకపోతే తను చూసినటువంటి 9 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రజాయాత్ర అనేకమైన కులాలు, మతాలు, వర్గాలు పరిపాలనకి ఎలా దూరంగా ఉన్నాయి, ఈ ఫెడరల్ వ్యవస్థలో కొన్ని కులాల దగ్గర ఎలా మగ్గిపోతూ ఉన్నాయి, అధికారం అనేది అందరికీ చెందాల్సినటువంటి అవసరం ఉన్నది, ప్రభుత్వం అంటే పేదల పక్షాన మాత్రమే ఉండాలి అని భావించినటువంటి ముఖ్యమంత్రి తన మొట్టమొదటి మంత్రివర్గ కూర్పులో, తన రెండవ మంత్రివర్గ కూర్పులో మొత్తం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు, ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి రాజ్యాంగ ఫలం. దీన్ని అందిస్తూ పోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైన కుట్రలు దాదాపు 2.5 సంవత్సరం నుంచి ప్రారంభించినటువంటి పేరుకు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం ఒక్క ఎమ్మెల్యే అయినా లేకుండా బయటెక్కడో అప్పుడప్పుడు కనపడే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ప్రతిరోజు ఒక విషయాన్ని కుమ్మరించే విధంగా వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఆయన చేస్తున్న ప్రభుత్వ విధానాల్ని ప్రతిరోజు విమర్శకు గురి చేయటమే పనిగా పెట్టుకున్నటువంటి వీళ్ళు ఈ రథయాత్రని పాడు చేయటం కోసం, ఈ రథయాత్ర మీద అనేకమైన అనుమానాలు కలిగించడం కోసం వీళ్ళు ఎంచుకున్న మార్గాలు ఏంటంటే చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఇటీవల చూసినప్పుడు శ్రీలంకలో జరిగినటువంటి రాజకీయ ఆర్థిక వైఫల్య గవర్నెన్స్ ఏదైతే ఉన్నదో, శ్రీలంక పాలిటిక్స్ ఆర్ టోటల్లీ డిఫరెంట్ పాలిటిక్స్ వెన్ యూ కంపేర్ విత్ ది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. ఇఫ్ యూ వాంట్ టు కంపేర్, మీలో ఎవరికైనా ధైర్యం ఉంటే యూ కంపేర్ శ్రీలంక పాలిటిక్స్ విత్ ది ఇండియన్ గవర్నమెంట్ పాలిటిక్స్, నాట్ విత్ ది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్లోని టైర్ల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు సమీపంలోనున్న పెట్రోల్ పంపుకు చేరుకుంటాయని స్థానికులు భయపడుతున్నారు. అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసినా స్పందించడం లేదని వారు చెప్తున్నారు. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. थोड़ा निकाल, पाइप नहीं आ रहा तो क्या करना? इधर आएगा आगे. ఇసుక దిబ్బ కూలీ ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా శివంపేట మండలం గుండ్లపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన తలారి ఆంజనేయులు వద్ద ఇసుక తీయడానికి శివార్లోని దిబ్బలమాకు వద్దకు ఇందూరు అశోక్, మస్కూరు మహేష్ పని కోసం వెళ్లారు. బుధవారం వీరిద్దరు ఇసుక తీస్తుండగా ఇసుక దిబ్బ కూలి ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా గుత్తిలో ఇద్దరు మహిళలు షాప్ యజమానిని బురిడి కొట్టించి చోరీకి పాల్పడ్డారు. వస్తువులను విక్రయించేందుకు వచ్చి 10,000 విలువ చేసే డోర్ కర్టెన్లను దొంగతనం చేశారు. ఆ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. సార్ అవసరం లేదా? వచ్చి అక్కని ఇక్కడ డైవర్ట్ చేసి ఇద్దరు ఆయన పోలీస్ సార్ అడిగితే కానిస్టేబుల్ సార్ ఏమో ఎవరు మీరంటే ఎరికలలో అంటే కాదు చెంచోళ్ళమనే. మొన్న ఒక ఆయన అంటే ఏం మేము మనుషులం కదా వాళ్ళ మీదకే. నా పేరు రమణ, జనతా బజార్ షాప్ మాది. మధ్యాహ్నం 2:50 ముగ్గురు మహిళలు మా షాప్లోకి వచ్చి డోర్ కర్టన్స్ 3 బండల్స్ తీసుకొని పోయినారు. వాళ్ళని సీసీ కెమెరాలో చూసి నేను ఫాలో చేసి పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించినాను. ఎంతమంది దొరికినారు? ఇద్దరు దొరికినారు. ఎంతమంది వచ్చినారు? మొత్తం ముగ్గురు వచ్చినారు. ఆ కటన్ల విలువ ఎంత ఉంటుంది? 6 నుంచి ఒక 8,000 వస్తుంటాయి. మీరు ఎప్పుడు చూసుకున్నారు? అప్పుడే చూసుకున్నాం. డౌట్ వచ్చి సీసీ కెమెరాలు ఓపెన్ చేసి చూసుకొని అప్పుడే వెళ్ళిపోయినాం. మేము వెనకలనే పోయినాం. వాళ్ళ వెనకలనే పోలీసులు చేస్తే అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర దొరికినారు. ఎంతమంది వచ్చినారు? వాళ్ళు ముగ్గురు వచ్చినారు. పోలీసులకు ఫిర్యాదు చేసినారా? చేసినాం. అమలాపురం ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని
జనసేన పార్టీ నాయకులు అన్నారు. స్థానిక నాగమల్లి తోట జంక్షన్లోని హెలికామ్ టైమ్స్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, పంతం నానాచి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో పితాని బాలకృష్ణ, ముత్త శశిధర్, తుమ్మల బాబు, శెట్టిబత్తుల రాజబాబు, మేడ ప్రసాద్, సరోజ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచి ప్రారంభించబడుతున్నటువంటి సామాజిక న్యాయభేరి, ఇది సామాజిక న్యాయభేరి మాత్రం కాదు, 100% సామాజిక అన్యాయభేరి. కారణం, ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దళితుల మీద దాడులు కానివ్వండి, నిన్నగాక మొన్న వారి శాసనమండలి సభ్యుడు ఒక దళిత డ్రైవర్ని చేసినటువంటి హత్య కానీ, ఆ తర్వాత అమలాపురంలో ఇవాళ కులాల మధ్య పెట్టినటువంటి చిచ్చు కానీ, పచ్చని కోనసీమని బొగ్గును మండేలా చేసినటువంటి నేపథ్యం కానీ, ఇవన్నీ చూసుకుంటే ఈ 3 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో సామాజికంగా అందరికీ అన్యాయం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత దారుణంగా వారికి సంబంధించిన ప్రయోజనాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టినటువంటి నేపథ్యాన్ని మనం చూడలేదు. కులాల మీద కక్ష కట్టి వారిని అన్యాయంగా అన్ని రకాల కేసులు ఇరికించినటువంటి నేపథ్యం మనం చూడలేదు. వారి ప్రయోజనాల కోసం కులాల మధ్య గొడవలు సృష్టించి దాన్ని వేరే పార్టీల మీదకి తోసేయడం అనేటువంటి విషయాన్ని కూడా మనం చూడలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం కక్ష సాధింపు అనేటువంటిదే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. అందుకే మేము స్పష్టంగా చెబుతున్నాం, ఈ సిగ్గుమాలిన ప్రభుత్వానికి, నిస్సిగ్గుగా వ్యవహరించేటువంటి ఈ ప్రభుత్వానికి సామాజిక న్యాయం అనేటువంటి మాట మాట్లాడడానికి ఏమాత్రం అర్హత లేదు అనేటువంటి మాట. కేవలం కంటి తుడుపుగా కొన్ని సామాజిక వర్గాలకి కార్పొరేషన్ల చైర్మన్లు ఇవ్వటం, వాటికి ఏ రకమైన నిధులు లేకపోవటం, ఇవి కాదు సామాజిక న్యాయం అంటే. అందరినీ సమానంగా చూడడం, ఏ రకమైనటువంటి పొరపచ్చాలు లేకుండా కులాల మధ్య ఐక్యతను సాధించడానికి ప్రయత్నించడమే ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సినటువంటి పని. దాన్ని పూర్తిగా విస్మరించి ఈ గొడవ జరుపుతున్నటువంటి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి సామాజిక న్యాయభేర్ అనేటువంటి పదం ఉచ్చరించడానికే అర్హత లేదు. ఆ రకమైనటువంటి యాత్ర చేయడానికి కూడా ఎంత మాత్రం అర్హత లేదనేటువంటి మాటని స్పష్టం చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో కులాల మధ్య ఐక్యత తీసుకురావాలని, మత ప్రసక్తి లేనటువంటి రాజ్యాల్ని ఏర్పాటు చేయాలని పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని జనసేన పార్టీని నిన్న జరిగినటువంటి అమలాపురం అల్లర్లలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముస్లిం మైనార్టీలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని, వెంటనే వెనక్కు తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి ముస్లిం మైనార్టీ నాయకుడు మహమ్మద్ కుతుబుద్దీన్ బాషా డిమాండ్ చేశారు. పట్టణంలోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి పనికిమాలిన మాటలు మానుకొని మత సామరస్యం మరింత పెంచే విధంగా పనిచేయాలని హితవు పలికారు. ఈ సమావేశంలో మహమ్మద్ షాహిద్ మహమ్మద్, పైసల్ మహమ్మద్, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ బండి సంజయ్ ముస్లింలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ముస్లింలపై మాట్లాడే అర్హత కానీ మీకు లేదు. విన్నారా బండి సంజయ్ గారు? మీకు లేదు. ఏంటంటే తెల్లారి లేవగానే మసీదు కూల్చాలి, అవి కూల్చాలి, ఇవి కూల్చాలి, ముస్లింలను అట్లా చేయాలి. ఏంటండి, భారతదేశంలో మీకు ఎంత హక్కు ఉందో మాకు కూడా అంతే హక్కు ఉన్నది. విన్నావా బండి సంజయ్? మరొకసారి బండి సంజయ్ చెప్తున్నాం మీకు, మరొకసారి ముస్లింలను కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు. నీ స్థాయిని బట్టి మెదులుకో. విన్నావా? మరొకసారి చెప్తున్నాం, మరొకసారి ముస్లింలపై, హిందూ ముస్లింలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు. భారతదేశంలో హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని ఉంటున్నాము. మీ సొంటి బట్టే మీరు ఇట్లా ఉండబట్టే ఇట్లా ఒట్లాట్లు అవుతున్నాయి, ఇవి గొడవలు సృష్టించుతున్నారు మీరే. విన్నారా? ఇకనైనా మారండి.
అందరు కలిసికట్టుగా ఉందాం. విన్నా బండి సంజయ్, నీ మాటలను ఏదో చేసుకొని ఏదో చేసేట్టు లేదు. విన్నా బండి సంజయ్, మరొకసారి బండి సంజయ్ నీకు హెచ్చరిస్తున్నాం. మరొకసారి నువ్వు ముస్లింల కీచగా మాట్లాడితే మాత్రం నీకు తగిన గుణపాఠం చెప్తామని మేము మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాము. అలాగే ముస్లిం మైనారిటీ పక్షాన కూడా నీకు హెచ్చరిస్తున్నాము. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పలు వివాహాలకు హాజరైన మంత్రి వేముల, గుమ్మెల్ల శ్రీనివాస్ దంపతులను ఆశీర్వదించిన ప్రశాంత్ రెడ్డి. బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి, మెట్పల్లి ముస్లిం మైనార్టీ నాయకుడు మహమ్మద్ కుతుబుద్దీన్ బాషా డిమాండ్. కేస్లాపూర్ టైర్ల దుకాణంలో మంటలు, దగ్గరలో పెట్రోల్ పంపు ఉండడంతో భయం. ఇసుక దిబ్బ కూలీ, 2 కూలీలు మృతి, ఆదిలాబాద్ జిల్లా గుండ్లపల్లి గ్రామంలో ఘటన. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.